హాయ్ అండి. నేనైతే 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను. అంటే 2 బ్లౌజులకి కట్ చేస్తున్నానంటే ఇవి లైనింగ్ 2 బ్లౌజులకి మాట. ఇలాగా చాలాసార్లు అయితే నేను కట్ చేశాను. అంటే చాలాసార్లు అంటే ఈ పండగలోనే కట్ చేశాను. ఫస్ట్లో అయితే నేను ఇలా కట్ చేయలేదు. ఎందుకంటే 2 లైనింగ్లు కూడా సరి సమానంగా ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు. అవి సరి సమానంగా లేకపోయాయి అనుకో చాలా కష్టమైపోతుంది. కిందన పేపర్ మనకు తెలీదు, పైన మనం కట్ చేసేస్తాము. అప్పుడు కిందన క్లాత్ మనకి తక్కువైపోతుంది. అందుకని అవన్నీ ముందు మనం చూసుకొని మనం కట్ చేసుకోవాలి. 2 లైనింగ్లు కూడా సరి సమానంగా ఉందో లేదో అనేసి ముందు మనం అవి చెక్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ మొదలు పెట్టాలి. బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగైతేనే మనకి ఈజీగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ 2 లైనింగ్లు అయితే నేను కట్ చేస్తున్నాను. అది ఒకరిదే. ఇదిగోండి, ఇదైతే నేను మార్క్ చేసుకున్నాను. దిగువ మెడ మనము మార్క్ చేసుకోవాలి. దిగువ మెడ మార్క్ చేసుకున్న తర్వాతే అప్పుడు మన పై మెడకి మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్నాం కదా. ఇప్పుడు పైన మార్క్ మనము 2.5 ఇంచీలు మార్క్ వేసుకున్నాము. ఇదైతే షోల్డర్ మనం ఆది బ్లౌజ్తోనే మనం మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ నడుము భాగంలో ముందు మనం ఎంత వస్తుందో ముందు మార్క్ చేసేసుకోవాలి. మనకైతే అది క్లియర్, అసలు ఎలాగుండిందో మనం అలా పెట్టేసుకుంటే క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఎంత పడుతుందో కూడా మనం ఇలా మార్క్ వేసుకొని చూసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇది ఇంచు ఒక్క గీతాన్ని ఇలా చేసుకొని మనం ఈ స్కేల్తోని, ఈ రౌండ్ స్కేల్తో మనం అయితే మార్క్ చేసేసుకున్నాము. ఈ మెడకు కూడా ఇలాగ మార్క్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. మనం ఇంకా ఏదో గీత పెట్టుకొని ఇలా వచ్చిందా అలా వచ్చిందా అని చూడే అవసరం లేదు. ఆ రౌండ్ స్కేల్ ఉన్నదంటే సూపర్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, కటింగ్ అయితే మనం ఈజీగా కట్ చేసుకుంటున్నాం. అయిపోయింది. మనకి వెనక భాగం అయితే మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక పావు ఇంచి క్రాస్ తీసానండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఇలాగ ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇప్పుడు మన తక్కువలో పని అయిపోతుంది అని. 2 పక్కల అతికే కంట ఇలా ఒక పక్క అతికితే కొంచెం మనకి టైం కలిసి వస్తుంది. ఇది కూడా చాలా ఈజీగా మనం టైం కరెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసుకొని ఒక పక్క అతికితే సరిపోతుంది. ఇప్పుడు 2 సమానంగా పెట్టేసామంటే 2 పక్కల కూడా మనం అతకాలి. అలా కాకుండా ఇప్పుడు మనకి టైం మిగలాలి అంటే ఒక పక్క అతికితే సరిపోతుంది ముక్క అని చెప్పేసి నేను ఇలా మార్క్ చేస్తున్నాను. నేను ఇలాగైతే ఎక్కువగా మార్క్ చేయను అన్నీని. ఇప్పుడు మనకి ఏంటంటే టైం సేవ్ అవ్వాలి కదా అని చెప్పేసి నేను ఇలా చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. కొంచెం టైము మనకి కలిసి వస్తుంది అని చెప్పేసి అంతే. హ్యాండ్స్ అయితే మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కొలుసుకొని చూసుకుందాం ఎంత వస్తుందా అని. అప్పుడు మన ఖర్చులకి కాస్త మిగులుతుంది కదా, ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఈ క్రాస్ తీసామంటే అయిపోయింది. ఇదిగోండి, మనకి లెవెల్గా మనకి హ్యాండ్స్ కుట్టేసుకోవచ్చు. ఇంకా ఆ ముక్క అతికితే సరిపోతుంది. అదే 2 లెవెల్గా పెట్టామంటే సరిపోదండి. ఇప్పుడైతే మనము ముందు భాగం మనం కట్ చేసుకుందాం. ఇవి కూడా లెవెల్గా ఉందో లేదో నేను చూసారా ఎంత 10 సార్లు అయితే చూస్తున్నాను కింద భాగం లెవెల్గా ఉందా. ఎందుకంటే ఇది ఒకసారి అప్పుడు నేను నేర్చుకున్న కొత్తలోనైతే ఇలాగే అయ్యింది. అప్పటి నుంచి కూడా నాకు 2 అయితే నేను కట్ చేయను. టైము లేనప్పుడైతే గబగబా ఇలా కట్ చేస్తాను. ఆ కట్ చేసినప్పుడు కూడా మరీ చూసుకుంటాను కింద క్లాత్ సరిపోయిందా లేదా, మనం కట్ చేసే లెవెల్కి వస్తుందా లేదా, అదైతే మరి కంపల్సరీ చూసుకోవాలి. కొత్త వాళ్ళకి మరీ చెప్తున్నాను. ఇదైతే మనం ముందు చెక్ చేసుకోవాలి కింద క్లాత్ మనకి సరిపోతుందా లేదా అనేసి. ఆ మార్క్ చేసినప్పుడు ఆ క్లాత్ సరిపోతే ఓకే, ఇంకే ప్రాబ్లం ఉండదు. మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకొని ఇలా చూసుకొని మనం కట్ చేసుకుంటే ఓకే, చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇలా కూడా ఈజీగా కూడా మనకి అయిపోతుంది. టైం కలిసి వస్తుంది.
అంతే చక్కగా చూస్తారు కదా. ఇప్పుడు నేనైతే మార్క్ చేశాను, మరీ చూసుకొని మరి కట్ చేసే మార్క్ చేసి కట్ చేసేస్తున్నాను. ఇదిగండి, మనకైతే ముందు భాగం కూడా మనం కట్ చేసుకున్నాం. ఇక్కడ టక్కులు పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే. మనము ఎంత పొడవో, నేను ఎక్కువ కుట్టేటప్పుడు అయితే నేను మార్క్ చేస్తానండి. ఆ డ్రాప్స్లో ఎంత పొడవు వేయాలి అవన్నీ చూసుకొని నేను వేసుకుంటాను. అందుకే చూసారా, చేతులు క్రాస్ కూడా ఒక్క పక్క లోతు తీస్తాం కదా, ఆ లోతు కూడా నేను కట్ చేసినప్పుడు అస్సలు తీనండి. నేను కుట్టేటప్పుడే ఆ లోతు నేను తీస్తాను. అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. నేను మిషన్ నేర్చుకున్న దగ్గర నుంచి కూడా నాకు బాగా అలవాటు అయిపోయింది. అందుకే నేను కట్ చేయను. ఎంత ట్రై చేస్తాను, చాలా ట్రై చేస్తాను కట్ చేస్తే బాగుంటుందేమో చూద్దామనేసి, కానీ నేను కట్ చేయలేనండి. నాకు ఇంకెక్కడైతే అలవాట్లేదు, ఈ కటింగ్లో అయితే నాకు అలవాట్లేదు. నేను కుట్టుకునేటప్పుడే హ్యాండ్స్ లోతు అయితే నేను తీసేస్తాను. ఇప్పుడు మెయిన్ పేపర్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. క్లాత్ చాలా బాగుంది కదండి, భలే ఉంది. ఇది చీరలో రన్నింగ్లోనంటే చీర కలర్ ఈ రెండు ఒకటే, కానీ డిజైన్ వేరే అయింది. ఈ బ్లౌజు డిజైన్ వేరే అయింది, చీర డిజైన్ వేరే. చీర చూపిద్దాం అనుకున్నాను, నేనైతే చూపించలేకపోయాను. ఇప్పుడైతే ఆ లైనింగ్ అయితే చూస్తాను. మెయిన్ పేపర్ అయితే సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం పెట్టమన్నారు, అసలు ఎక్కువ వద్దని సార్, కొంచెం అంచు పెట్టమంటే నేనైతే సగం అంచు కట్ చేసేసి ఇలాగైతే మార్క్ చేసుకుంటున్నాను. మనకి ఈ బ్లౌజులు కుట్టి కొలిది ఇంట్రెస్ట్గా ఉంటుంది. కుట్టాలన్నా నెట్లు కుట్టాలి అనిపిస్తుంది, చక్కగా కుట్టుకోవచ్చు. ఇదేంటంటే పెట్టుబడి లేని పని అండి. చక్కగా మనకు మిషను అంత ఏం పెద్దగా పెట్టుబడి పెట్టకుండా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఎక్కువ ఇంట్లో ఉండి మన పనులన్నీ చేసుకోవాలి అనుకుంటప్పుడు మిషన్ అయితే చాలా మనకి పనిచేస్తుంది. ఇలాగ మన పని అంతా అయిపోయిన తర్వాత బ్లౌజులు మనం ఇలాగా కుట్టుకోవచ్చు. ముందు నేర్చుకోండి, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతే మిషన్ కుట్టినందుకు ట్రై చేయండి. ముందు మీ జాకెట్లు కుట్టండి, నెక్స్ట్ అందరి జాకెట్లు చాలా ఈజీగా కుట్టేస్తారు. ఇదిగోండి, షేప్ ముక్కలు అయితే మనం కట్ చేస్తాం కదా, ఇంకా షేప్ ముక్కలు ఇంకొకటి అయితే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇది కూడా నేను కట్ చేసేస్తున్నాను. అటు రెండు ఇటు రెండు అయితే సరిపోతుంది కదా. ఇదిగోండి షేప్ ముక్కలు.